హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. అందరి దృష్టి కూడా ఈ వన్డే ఆస్ట్రేలియా అదేవిధంగా ఇండియాకి జరిగిన వన్డే సిరీస్లో అందరి దృష్టి కూడా రోకో జోడీ మీద ఉంది. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళ జోడీ చుట్టూ తిరిగింది. ఆ సిరీస్ అయితే ముగిసింది. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గా ఉంది. ఓకే, కానీ ఆస్ట్రేలియాతో జరగబోతున్న టీ20 మ్యాచెస్ మీదనే చాలా మంది దృష్టి ఉండొచ్చు. కానీ గౌతమ్ గంభీర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే గౌతమ్ గంభీర్ పర్టికులర్గా టార్గెట్ చేశాడని కాదు, బీసీసీఐ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటారంటే సూర్యకుమార్ యాదవ్ అని చెప్పొచ్చు. అదేంటి సూర్యకుమార్ యాదవ్ అనుకోవచ్చు, కానీ వన్డే టీ20 టెస్ట్ అన్ని ఫార్మాట్లలో కూడా ఒక పోస్టర్ బాయ్ కావాలి బీసీసీఐకి. ఆ పోస్టర్ బాయ్ ఎవరంటే శుభమన్ గిల్. వాళ్ళ మార్కెటింగ్ కానీ అదేవిధంగా వాళ్ళ సిరీస్కి సంబంధించినటువంటి మ్యాచెస్లో అన్నిట్లో కూడా ఒక ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒక మొహం కావాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా కొంచెం సీనియర్స్ అయిపోయారు. ఎప్పుడు రిటైర్డ్ అవుతారో కూడా తెలియదు. ఆ లోపల ఒక ఐకానిక్ ప్లేయర్ కావాలి వాళ్ళకి ప్రొజెక్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా టీంని ప్రతి సిరీస్లో చూపించుకోవడానికి. అలా కావడానికి శుభమన్ గిల్ని ఎంచుకున్నారు. శుభమన్ గిల్ని 2 ఫార్మాట్లలో కెప్టెన్ చేశారు. ఇక మిగిలింది ఒకే ఒక ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్. ఆ టెస్ట్ ఫార్మాట్లో కూడా అతన్ని పూర్తి స్థాయిగా కెప్టెన్ చేయాలనే ఉద్దేశం బీసీసీఐకి ఉంది, కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా కత్తి సూర్యకుమార్ యాదవ్ పైన వేలాడుతుందని చెప్పొచ్చు. అలా వేలాడుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అద్భుతంగా ఉన్నప్పటికీ, టీ20స్లో కెప్టెన్సీ అద్భుతంగా ఉన్నప్పటికీ తన బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ అయితే ఈ మధ్య కాలంలో కాస్త డిప్ అవుతూ వచ్చింది. తన నుంచి అంతా అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. కాబట్టి ఈ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ని మేజర్గా సూర్యకుమార్ ఫెయిల్యూర్ కనుక అయితే తనని పక్కకు పెట్టడానికి, లేదంటే ఆ టీ20 వరల్డ్ కప్ వరకు తనని కన్సిడర్ చేస్తారా లేదా అనే ఆప్షన్ అయితే బయటికి రాబోతుంది. ఆ ఆప్షన్ ఎలా ఉంటుంది అంటే సూర్యకుమార్ యాదవ్ పూర్తి స్థాయిగా ఫెయిల్యూర్ అయ్యి ఈ సిరీస్లో కనుక రాణించలేదు, అదేవిధంగా కెప్టెన్సీ కూడా ఈ సిరీస్ కనుక ఓటమి కూడా చవి చూశారు అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి గిల్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గిల్కి పూర్తి స్థాయి టీ20 కెప్టెన్సీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతన్ని డిప్యూటీగా పెట్టారు. ఆల్రెడీ వైస్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. కాబట్టి తనని ప్రొజెక్ట్ చేయడానికి, అదేవిధంగా తన మీద ఎక్కువ కన్సర్న్ పెడుతున్నారు. కాబట్టి బీసీసీఐ ఈ ఉద్దేశంతో సూర్యకుమార్ యాదవ్ని అయితే తప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పడానికి నిర్మోహమాటంగా నేనైతే చెప్పగలుగుతా. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే ఇంత జరుగుతూ ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ పైన అంత జరగదని ఎలా అంటాం, ఎలా చెప్పగలం? ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ పై అయితే కత్తి వేలాడుతుందని చెప్పొచ్చు. తన కెప్టెన్సీ కానీ ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ని తీసే ప్రసక్తి లేదు. ఎందుకంటే టీ20 గేమ్స్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్. తనకు తిరుగులేదు. టీ20 ఫార్మాట్ వరకు మాత్రం సూర్యకుమార్ యాదవ్కి తిరుగులేదు. అతను టీ20కి సంబంధించి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. తను ఉండాల్సిందే. ఎందుకంటే అతను కొట్టే శుక్లా షాట్స్ కానీ, అదేవిధంగా రాంప్ షాట్స్ కానీ ఇవన్నిటితో కూడా ఎక్కువ పరుగులు రాబట్టగలుగుతాడు టీ20స్లో. తన కెప్టెన్సీ కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజం చెప్పాలంటే తన ఫామ్ డిఫై ఉండొచ్చు, కానీ తన కెప్టెన్సీ మాత్రం అద్భుతంగా ఉంది. చాలా వరకు తను టీ20స్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గా రన్ అవుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్. అలా రన్ అవుతున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ఈ సిరీస్ ఒకవేళ అవకాశం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఈ ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే టీ20 టీ20 వరల్డ్ కప్ వరకు సూర్యకుమార్ని కొనసాగించి ఆ తర్వాత శుభమన్ గిల్ని కెప్టెన్గా పెడతారా అనేది చూడాలి. కానీ సూర్యకుమార్ యాదవ్ పై అయితే కత్తి వేలాడుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే జరిగిందో అలాంటి వాతావరణమే సూర్యకుమార్ యాదవ్కి జరిగే అవకాశం అయితే ఉంది. తను కెప్టెన్సీలో రాణిస్తున్నప్పటికీ తను బ్యాటర్గా ఫెయిల్యూర్ అవుతున్నారు. కాబట్టి ఈ 5 టీ20 మ్యాచెస్ సిరీస్ ఏదైతే ఆస్ట్రేలియాతో ఉందో ఆ సిరీస్లో తన కెప్టెన్సీతో పాటు తన బ్యాటింగ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి అయితే ఏర్పాటైంది. మరి ఆ పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్ ఈ 5 టీ20 మ్యాచ్ సిరీస్లో ఆస్ట్రేలియాపై ఎలా ఆడతాడు అనేది, అదేవిధంగా తన కెప్టెన్సీపై కూడా ఈ సిరీస్ ఖచ్చితంగా విక్టరీ సాధించాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మళ్ళీ అతని పైన పడకుండా అతను ఖచ్చితంగా ఈ సిరీస్ని గెలిపించడంతో పాటు తన పర్ఫార్మెన్స్ కూడా టీ20లో నేనే నెంబర్ 1 అనే స్థాయిలో తను ఆడితేనే తనకి
బలమైన స్థానం టీ20 వరల్డ్ కప్ వరకు కెప్టెన్సీలో గానీ, బ్యాటర్‌గా గానీ ఉంటుందనేది అయితే చెప్పగలం. చూద్దాం మరి టీ20 వరల్డ్ కప్ వరకి సూర్యకుమార్ యాదవ్‌ని కెప్టెన్సీలో అలాగే కంటిన్యూ చేసి శుభమన్ గిల్‌ని ఆ తర్వాత ఇంప్లీడ్ చేస్తారా? లేదంటే ముందుగానే ఈ ఆస్ట్రేలియా సీరీస్‌ని టార్గెట్‌గా పెట్టుకొని సూర్యకుమార్ యాదవ్‌ని టార్గెట్ చేసి మరి తనని పక్కకు పెడతారా అనేది చూడాలి. మరి భవిష్యత్తు ఈ సీరీస్ అయితే సూర్యకుమార్ యాదవ్‌తో పాటు టీమిండియా టీ20 భవిష్యత్తుని గూడా నిర్ణయిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చూద్దాం ఎలా బీసీసీఐ ముందుకెళ్తుంది సూర్యకుమార్ యాదవ్ విషయంలో. తన యొక్క కెప్టెన్సీ విషయంలో ముందుకి ఒక అడుగు ముందుకేసి ముందే టీ20 వరల్డ్ కప్ కంటే ముందు తనని రిమూవ్ చేస్తారా? లేదంటే కంటిన్యూ చేస్తారా? అనేది ఈ సీరీస్‌లో అయితే పూర్తి స్థాయిగా బయటపడబోతుంది.